ఏం లేదండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి జోడీ అనేటటువంటిది ఓ పక్క ఎవడు దాన్ని విడదీయలేడు. పవన్ గారు చంద్రబాబు గారికి వీర విధేయుడు. బాబు గారి దగ్గర రోజు నేర్చుకుంటున్నారు పక్కన కూర్చుని. ఆయనే చెప్తున్నారు కదా, ఇంత విజనరీ, ఇంత అద్భుతమైన నాయకుడు, ఇంతటి మహానుభావుడు, మరి ఇంకేంటి ఆయన ఇంకేం గొడవకు వస్తాడు. ఇంకొకటి, ఎక్కువ మంది నాయకులను రాకుండా ముందే చూసుకున్నారు. అంటే తనను నమ్ముకున్న వాళ్ళు పార్టీ ప్రయోజనాలు, జన సైనికుల గుర్తింపు కోసం పోరాటం, అదే పోరాటం అని అనకూడదేమో, అడగరా పోని నోరు సరిపోయింది కదా. ఆల్రెడీ పోస్టులు నాకు తెలిసి జనమే తక్కువ ఉన్నప్పుడు ఇంకేముంటది. ఇప్పుడు ఉన్న నాయకులే తక్కువ, వాళ్ళకి ఇంకేం బాధ ప్రాబ్లం. అదే అవును. దాదాపుగా జనసేనలో ఉన్నటువంటి సీనియర్ వాళ్ళందరికీ వస్తాయి, ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ వస్తాయి. 99 నాకు తెలిసి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళకి 10% వస్తాయేమో, ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ. 60-70 లక్షల మంది ఉంటారు. 60-70 లక్షల మందిలో వాళ్ళు ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఒక 50,000 మందికి, 60,000 మందికి ఇస్తారు. వీళ్ళకి 13 లక్షలు ఇప్పుడు నమోదైంది. ఈ లీడర్ల పరంగా చూసుకుంటే, అంటే టీడీపీకి లీడర్లు బోల్డ్ అంతమంది ఉంటారు. జనసేనకి లీడర్లు ఎవరున్నారని ఇప్పుడు తయారవుతున్న లీడర్లే కదా. వీళ్ళకు ఉన్నటువంటి ఫెమిలియర్ లీడర్లు ఎవరైతే ఉంటారో